దేవుని కోరతోనూ త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభువు నేను ఈ విధంగా మీకు పరిచయం చేసింది, మనం ఉన్నటువంటి దినాలు ఏంటి? అపాయకరమైన దినాలు, అంత్య దినాలు కదా. ఈ అంత్య దినాల్లో మరి ఈరోజు మనకి స్పెషల్ డే. ఈరోజు ఏంటి స్పెషల్ డే? ఏంటి? మహాశివరాత్రి కదా. మహాశివరాత్రి అయినా మనకి కాదు కదా, ఎందుకంటే మనం లోకంలో నుండి వేరుపరచబడినటువంటి జనాంగం కదా. లోకంలో ఉన్నప్పటికీ కూడా లోకం మనలో ఉండకూడదు. అయితే మనకి ఈ మహాశివరాత్రి దినం కాదు, కానీ 119 కీర్తన 24వ వచనంలో ఒక మాట ఉంటుంది, అది చూద్దాం ఒకసారి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఈ దినమందు మనం ఉత్సహించి సంతోషించాలంట. మనకేంటిది శివరాత్రి కాదు, కానీ యెహోవా ఏర్పాటు చేసిన దినం. నిజంగా మనం ఉన్నటువంటి దినాలు చాలా అపాయకరమైన దినాలండి. నిజంగా మనం ఫ్యామిలీస్తో ఉన్నప్పుడు మనం బయట ఏం జరుగుతుందో మనం చాలా మందిని గుర్తించలేని వాళ్ళలో ఉన్నాం. కానీ న్యూస్ కానీ లేకపోతే బయట జరుగుతున్న సంగతులు మనం ప్రతిదినం మనం చూసినప్పుడు చాలా అపాయకరమైన దినాలు ఉన్నాయి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నేనేమి బైబిల్ ట్రైనింగ్ కావలేదు, కేవలం నేను చదవలేదు, కానీ నా యొక్క సాక్ష్యం నుండి నేను నేర్చుకున్నటువంటి విషయాలు నా సంఘంతో నేను పంచుకోవడానికి మధ్యాహ్న కాల సమయంలో నాకు ఇచ్చినటువంటి మరి అవకాశాన్ని బట్టి దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తూ మీకు నా యొక్క అనుభవాన్ని తెలియజేయడానికి ఇక్కడ నిలబెట్టాడు మా దేవుడు. ఆయనకే మహిమ. అయితే యేసు ప్రభువు అంత్య దినాల్లో ఎలా ఉంటుందో మనకి లోకాసు వార్తలో తెలియపరిచాడు. ఈరోజు ఫ్యామిలీ రిట్రీట్లో మనం ఉదయకాల సమయంలో ఎంత మంచి వర్తమానమో మనం విన్నాం కదా. ప్రతి ఎవ్రీ వర్డ్ కూడా ప్రతి ఒక్క మనుషులు అన్నీ లేకపోయినా కూడా ఏదో ఒకటి మనకు సూటిగా తగిలింది కదా. వాటన్నిటిని బట్టి కూడా మనం ఎంతో మార్పు చెందవలసినటువంటి ఫ్యామిలీస్గా, స్త్రీలుగా ఉన్నాం. కాబట్టి మనం దాన్ని మన హృదయంలో ఉంచుకొని దాన్ని ఫలించే వారంగా మనం ఉండాలని ఉదయకాల సమయంలో మీకు ప్రేమతో మరి విన్నవించుకుంటున్నాను. అయితే ఈ సమయంలో ఈ అంత్యకాల దినాల్లో ఫ్యామిలీస్ ఎలా ఉండాలో యేసుక్రీస్తు ప్రభువు మనకి లోకాసు వార్త 17వ అధ్యాయం 22 నుంచి 32 వరకు మనం చూస్తే ప్రభు వారు అక్కడ 2 ఫ్యామిలీస్ గురించి మనకి చెప్తూ ఉన్నాడండి. ఇవి నా మాటలు కాదండి, నా మాటలు అయితే మీకు ఎట్టి ప్రయోజనం కూడా లేదు. ఇది ప్రభు వారి మాటలు కాబట్టి ఒక ఫ్యామిలీ యొక్క ప్రాముఖ్యత మనం విన్నాము ఉదయకాల సమయంలో. ఎందుకంటే ప్రభు ఆదిలోనే ఫ్యామిలీ యొక్క ప్రాముఖ్యతను గుర్తెరిగాడు. నరుడు ఒంటరిగా ఉంటూ మంచిది కాదని అవముని తయారు చేశాడు కదా. వాళ్ళిద్దరిని ఫ్యామిలీ చేశాడు. ఆ తర్వాత అబ్రహాముని పిలిచినప్పుడు ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే భూమిలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా ఆయన ద్వారా ఆశీర్వదించబడాలని యేసు ప్రభువు తండ్రి అయినటువంటి దేవుని సంకల్పమైంది. ఆ తర్వాత అబ్రహాము కుటుంబం ద్వారానే నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే అనాదిలో ఆయన మరి ఏదైతే సంకల్పించాడో రక్షణ కార్యం, ఆ రక్షణ కార్యం కూడా కాలం పరిపూర్ణమైనప్పుడు ప్రభు అవి ఈ లోకంలోకి రావడానికి కూడా ఫ్యామిలీని వాడుకున్నాడు. దేవుడు వాడుకున్నాడా? ఫ్యామిలీని వాడుకున్నాడు కదా. మనం కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే అక్కడ మనకు 2 ఫ్యామిలీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి? ఒకటి పాత నిబంధన కాలంలో స్టార్ట్ అయ్యి కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి లాస్ట్ ఫ్యామిలీ, అండ్ కొత్త నిబంధనలో స్టార్ట్ అయినటువంటి యంగ్ ఫ్యామిలీ. అది లాస్ట్ ఫ్యామిలీ ఏంటి?
జకర్యా, ఎలిజబెత్ వాళ్ళిద్దరు కూడా పాత నిబంధన కాలంలో స్టార్ట్ అయ్యి కొత్త నిబంధన కాలంలో ఎండ్ అయిన ఫ్యామిలీ. అయితే నూతన ఫ్యామిలీ ఏంటి? మరియా, యోసేపులు. అప్పటికి ప్రభువారు తన రక్షణని ఈ భూమి మీద తెలియపరచడం కోసం వెల్లడి చేయడానికి మరి ఆ ఫ్యామిలీని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అప్పటికి వాడికి ఫ్యామిలీ ఏర్పడలేదు, ఎంగేజ్ అయి ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ప్రభు దృష్టిలో ఫ్యామిలీ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు అంత్యకాలంలో మనం ఉన్నాం కాబట్టి ఫ్యామిలీస్గా మనం ఏ రీతిగా మన కుటుంబాన్ని హౌ టు బిల్డ్ అవర్ ఫ్యామిలీస్, ఇది నేర్చుకోవాల్సిన విషయం మనకి ఎంతైనా అవసరం. అయితే నేను అంత పెద్ద రోజుల్లో నాకు అంత అనుభవం లేదు, అంత తెలియదు కూడా. నా సాక్షి జీవితంలో నుంచి మనం ఎలా ఉండాలి? ప్రభు వారు 2 ఫ్రెండ్స్ని అంటే లోతు కుటుంబాన్ని, నోవహు కుటుంబాన్ని 2 ఫ్రెండ్స్ని మన ముందు ఉంచాడు. ఇక్కడ 17వ అధ్యాయము 22-32 వరకు మనం చూస్తే ఈ 2 ఫ్యామిలీని ఎందుకు ఎగ్జాంపుల్గా ఇచ్చాడంటే ఈ ఫ్యామిలీస్లో ఈక్వల్గా 2 స్త్రీలు ఉన్నారు, 2 నాయకులు అనగా యజమానులు ఉన్నారు, అలాగే ఆ ఫ్యామిలీస్లో యవ్వన బిడ్డలు కూడా ఉన్నారు. అయితే సమంగా ఉన్న ఈ ఫ్యామిలీలో మరి ప్రత్యేకతలు ఏంటంటే ఒక ఫ్యామిలీ కుటుంబాన్ని కట్టుకుంటే ఒక ఫ్యామిలీ కుటుంబాన్ని కూలదోస్తుంది. అవునా? ఒక ఫ్యామిలీ సిద్ధపడింది, ఒక ఫ్యామిలీ లోపంలో చిక్కుకుపోయింది. అయితే ఒక కుటుంబం విశ్వాసంతో నడిస్తే ఒక కుటుంబం వెలిచూపుతో నడిచింది. వెలిచూపుతో నడిచిన కుటుంబం ఏంటి? లోతు కుటుంబం. విశ్వాసంతో నడిచిన కుటుంబం నోవహు కుటుంబం. మనం చూసినట్లయితే ఇందాక ఉదయకాల సమయంలో ఒక మాట సిస్టర్ గారు చెప్పారు, లోతు నీతిని బట్టి కుటుంబం రక్షింపబడింది అన్నారు. మార్నింగ్ నుంచి నేను అది ఆలోచిస్తూనే ఉన్నాను. కానీ లోతు నీతిని బట్టి మాత్రమే కాదండి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. లోతు నీతిని బట్టి కాదు. యెహెజ్కేలు గ్రంథం 14:14లో చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది, చూద్దాం. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకున్నారు. ఏమండి? ఎవరి నీతిని బట్టి వాడు రక్షించబడతారు. పాత నిబంధన నుంచి మనం చూస్తే కొత్త నిబంధనలో కూడా అదే క్యారీ ఫార్వర్డ్ అయింది. ఎవరి నీతి వాళ్ళనే రక్షిస్తుంది. ఇక్కడ మనము బాల్యంగా మనం రక్షింపబడితే మన భర్తలు రక్షింపబడతారా? రక్షింపబడరు. ఎవరి నీతి వాళ్ళదే, ఎవరి విశ్వాసం వాళ్ళదే. ఇది మనం గమనించాల్సిన విషయం. అయితే ఇక్కడ లోతుని బట్టి లోతు కుటుంబం రక్షింపబడలేదు, కానీ అది మరి ఎలాగా నాకు తెలియదు, దాన్ని నేను డిస్క్రైబ్ చేయదలుచుకోలేదు. అయితే ఇక్కడ నేను తీసుకోవాల్సింది ఏంటంటే ఫ్యామిలీలో వెన్నుముక లాంటి వాళ్ళు ఎవరు? స్త్రీ పాత్ర కదా. స్త్రీలు బాగుంటే ఆ ఫ్యామిలీ కూడా బాగుంటుంది. అలాగని పురుషులు బాగుండకపోతే బాగుంటుంది ఆ ఫ్యామిలీ కాదు. పురుషులకు కూడా దేవుడు ఆ యొక్క కమాండ్ ఇచ్చాడు. ఏమని? ఇందాక మనం విన్నాం, నీతి నా మాటలు విని బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు. కాబట్టి బుద్ధిమంతులైన పురుషుడు కూడా, స్త్రీ జ్ఞానవంతురాలు ఉంటే పురుషుడు బుద్ధిమంతుడిగా ఉంటే ఆ ఫ్యామిలీ చాలా అందంగా ఉంటుంది. ఈ భూమి మీద ఫ్యామిలీని, అందమైన ఫ్యామిలీని పరలోక రాజ్యంతో పోల్చబడింది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మన ఫ్యామిలీలు అందంగా ఉంటే పరలోక రాజ్యాన్ని తలపించే విధంగా మనం ఇక్కడే దాన్ని అనుభవించే వారంగా ఉంటాం. అయితే ఈ నోవహు ఫ్యామిలీ అంతా కూడా రక్షింపబడింది అంటే అది కేవలం నోవహు నీతి మాత్రమే కాదు, కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ, నోవహు భార్య అయినటువంటి ఆవిడ చాలా ఎక్స్ట్రాడినరీ ఉమెన్ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఆ దినాల్లో ఎలా ఉండేది, నోవహు దినాల్లో ఎలా ఉండేవో మనం నేర్చుకున్నాం. మనందరికీ తెలుసు. ఆ స్టోరీస్ ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ భయంకరమైనటువంటి దినాలు నోవహు దినాలు, లోతు దినాలు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ స్త్రీ 3 మగపిల్లల్ని ఎలా పెంచిందండి? అంత జాగ్రత్తగా. మరి మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా ఓడలోకి వెళ్ళిపోయారు కదా. రక్షణ అవార్డు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉందని ఇదంతా వేరే టాపిక్, మనకు తెలిసిన విషయమే. అయితే 3 మగపిల్లలు ఈ రోజుల్లో 1-2 మగపిల్లలనే పెంచలేకపోతున్నారే తల్లిదండ్రులు. 3 మగపిల్లలు అటువంటి పరిస్థితుల్లో ఎలాగ ఆ ఓడలోకి ప్రవేశించారు? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఆ తల్లి ఎంతగా మరి ఆ బిడ్డల కోసం ప్రార్థించిందో, ఎంతగా మంచి వాక్యాలు నేర్పించిందో. అప్పటికి ఆమెకు మనకున్నన్ని ఫెసిలిటీస్ లేవండి. మనకి బైబిల్స్తో సహా, యూట్యూబ్స్లో మెసేజ్తో సహా, మరి అన్ని టెక్నికల్గా మనకు అంతా దేవుడు ఎంత అవైలబిలిటీ ఇచ్చారు. అవునా? అంతేకాదు మనకు ముందున్నటువంటి భక్తులు ఎంతో మంది జీవిత సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం.
వాటి వలన మన మీద కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుందా లేదా? ఉంటుంది. అయితే ఆమెకు అప్పటికి ఏది లేదు. మహా ఉంటే ఏముంటుంది? సృష్టి నిర్మించాడు దేవుడు. తర్వాత ఆదాము అవ్వ గారిని వాళ్ళ తాతను చూసి ఉంటారు, హేబెల్ తాత, లేకపోతే మరి ఇంకెవరున్నారు, కయ్యను, హేబెలు, ఎవరు, హానోకు, వీళ్ళందరినీ చూసి ఉండొచ్చు ఆమె. అయితే వాళ్ళని బట్టి ఆమెలో ఎంత విశ్వాసం వచ్చిందో నాకు తెలియదు, కానీ పిల్లలు మాత్రం చక్కగా పెంచిందనే నేను అనుకుంటున్నాను. మొత్తం ఫ్యామిలీ మరి ఆ ఓళ్ళకి వెళ్ళిపోయారు. నోవహు నీతిని బట్టి వాళ్ళు వెళ్తే మరి వాళ్ళ చుట్టాలను కూడా నోవహు నీతిని బట్టి పంపించేసినా కాదు. అది ఎంత మాత్రం కూడా మరి కరెక్ట్ కాదు. ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తల్లులుగా తండ్రులుగా మన బిడ్డల్ని మనం ఎలా పెంచాలి. ఎందుకంటే ఆ దినాలు చాలా భయంకరమైన దినాలుగా ఉన్నాయి. మరి మనిషి కుమారుడు దినాల్లో, రాకడ దినాల్లో కూడా అలాగనే ఉంటాయని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే అక్కడ పరిచయంలో ఒక మాట అడుగుతారు, ఏమని? మరి దేవుడు రాకడ ఎప్పుడు వచ్చిందని అడుగుతారు. దానికి దేవుడు సమాధానం చెప్పాలి, ఎందుకంటే అది యూస్లెస్ కదా. దేవుడు ఎప్పుడు వస్తే నీకేంటి, నువ్వు సిద్ధంగా ఉండు. నువ్వు ఖచ్చితంగా సిద్ధంగా ఉంటే ఆయన ఎప్పుడు వచ్చినా కూడా నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నోవహు గారి భార్య యొక్క విశ్వాసం, ఆమె ఏమంటారు, ఆత్మీయత, నిరీక్షణ, అవన్నీ కూడా చాలా గొప్పగా ఉంటే ఆ కుటుంబం రక్షింపబడేటట్టు చేయగలిగితే, మరొక ఫ్యామిలీ ఏంటి ఇక్కడ? లోతు ఫ్యామిలీ వెలిచూపుతో నడిచిందని చెప్పుకున్నాం కదా. వెలిచూపుతో ఎలా నడిచింది? ఇక్కడ మనం చూస్తే 11వ అధ్యాయం 10వ వచనంలో మరి లోతు చూచాను. దేన్ని చూశాను? ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసినట్లుగా చూస్తున్నాం. అలాగే ఆమె లోతు యొక్క భార్య మరి వెనుదిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. అలాగే మనం తెలుగు బైబిల్లో లేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉందట. నేను చూడలేదు. ఈ బైబిల్ స్టడీ వినేటప్పుడు నేను విన్నాను అనమాట ఈ మాట. వాళ్ళ పిల్లలు, ఇద్దరు కూతుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చూసినట్లుగా ఇంగ్లీష్ బైబిల్లో ఉందంట. ఏం చూశారు వాళ్ళు? లోక ఆచారాలను చూశారు, లోక ధర్మాన్ని చూశారు. అందుకే మనకి ఇంకా ఈ లోకం, ఈ సొదొమ గొమొర్రా అంతా కూడా నాశనం అయిపోయింది. మనల్ని పెళ్లి చేసుకోవడానికి ఇంకెవరూ లేరు. సో మనము పిల్లలను కనడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి మనం పిల్లలు కనాలంటే మన తండ్రి మనకి దిగ్గని చూశారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి మనస్తత్వాలు చూడండి. ఏం పిల్లలు, ఏం థింకింగ్ అండి ఇది? ఈ రోజున ఎంతో మంది మనం చూస్తున్నాం. ఎవరి బిడ్డలు పెళ్లి కాకుండానే పిల్లలు కావాలంటారు, పెళ్లి కాకుండానే మరి వైవాహిక పెళ్లితో, అంటే ఒక చోటే కలిసి ఉండాలంటారు. అది ఎలా సాధ్యమవుతుంది? ఇటువంటి పరిస్థితుల్లో మనము వస్తాం. మీరు రాబోతా ఉన్నారు. అంత్యకాలంలో అపాయకరమైన దినాలు వచ్చినని చెప్పాడు కదా, తిమోతికి చెప్తాడు కదా పౌలు గారు. మరి ఇటువంటి పరిస్థితులు మీకు వస్తాయని యేసు ప్రభువారు ఆ రోజునే సూచన ప్రాయంగా చూశారు. ఇక్కడ చూసినట్లయితే ఒక ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు ఎందుకని లోతు భార్య ఉప్పు స్తంభం అయిందని ఆ కామెంటరీలో అడిగితే ఒక స్కాలర్ చెప్తారు, ఏమంటే ఆ రోజంట దేవదూతలు వస్తారు కదా లోతు ఇంటికి నైట్, అదే ఆ టైంలో వస్తారు కదా. అప్పుడంట మరి లోతు గారే వాళ్ళకి భోజనం సిద్ధపరిచినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఏ కుటుంబంలో అయినా ఎవరైనా గెస్ట్ వస్తే మరి ఎవరు వాళ్ళకి పరిచయం చేస్తారండి? భార్యలు, స్త్రీలు చేస్తారు. కానీ ఈ యొక్క కుటుంబంలో లోతే వంట చేసి పెడుతున్నాడు వాడికి. మరి ఆ భార్య ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆమె ఏదన్నా ఒకవేళ గ్రేటర్ సొదొమ గొమొర్రాలో ఏదన్నా అధ్యక్ష పదవి ఏమన్నా చేస్తుందేమో తెలియదు, కానీ మరి లోతు మాత్రమే వాళ్ళకి సేవలు చేసినట్లుగా ఉంది. అయితే ఆ టైంలో అంట చపాతీ చేసేటప్పుడు, వాళ్ళు రొట్టెలు తింటారు కదా, ఆ రొట్టె చేసేటప్పుడు ఆ రొట్టెలోనికి సాల్ట్ లేదంట. సాల్ట్ లేకపోతే ఈ లోతు కొంచెం సెన్సిటివ్ ఫీల్ కదా, అతను అన్నాడంట, అమ్మ కొంచెం నాకు సాల్ట్ తెచ్చి పెట్టంటే ఆమె విసుక్కుంటూ సాల్ట్ కోసం పక్కింటికో మరి ఎక్కడికో వెళ్ళింది. మరి అక్కడికి వెళ్ళి మా ఆయనకి ఏది పని పాడలేదు, ఎవరో స్ట్రేంజర్స్ వచ్చారు, ఎవరో తెలియని వ్యక్తులు వచ్చారు, వాళ్ళకి ఇప్పుడు ఆయన వంట చేసి పెట్టాలంట, ఆ వంటలోకి సాల్ట్ లేదంట, దానికి నన్ను పంపించాడు, ఏం పని లేదని చెప్పేసి ఈ ఉప్పు కోసం వెళ్ళి నీకు పండించొచ్చింది. ఏం చేసింది? ఉప్పు కోసం వెళ్ళి నీకు పండించింది. మరి ఆ దినాల్లో ఎలా ఉన్నాయంటే, కొత్త వ్యక్తులు ఎవరన్నా వస్తే విడిచిపెట్టలేనటువంటి పరిస్థితులు అక్కడ మనకు తెలుసు కదా. అక్కడ ఏమేమి పరిస్థితుల్లో తెలుసా లేదా? కొత్త వాళ్ళు వస్తే వాళ్ళతోటి వ్యభిచారము, అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్ట్రేంజర్స్ వచ్చినప్పుడు ఈమె ఏం చేయాలని తెలియగలిగిన
భార్య అయితే, జ్ఞానం కలిగిన భార్య అయితే సరే అండి మీరు వెళ్ళి ఉప్పు తీసుకురండి నేను చేసి పెడతాను అన్నాను. పోనీ ఆమె మంచి హైయెస్ట్ పొజిషన్లోనే ఉందనుకుంటున్నాం, మరి వెళ్ళి తీసుకురామన్నప్పుడు కామ్గా తీసుకురావచ్చు కదా, వెళ్ళి చెప్పేసి వచ్చింది, లీక్ చేసి వచ్చింది. మరి మా ప్రజలందరూ కూడా దేవదూతల మీదకి పడిపోవడం జరిగింది. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితులు. ఈ సందర్భంలో ఒక మాట గుర్తొస్తుంది, మరి మిరియాకి ఎందుకు కుష్టి వచ్చింది? అలాగే ఆమె తిప్పరాని పూజ చేసేస్తారు, నువ్వు నల్లని శరీరం కలిగిందానని కొంచెం ఎగతాళిగా మాట్లాడినట్టుంటే ప్రభు ఏం చేశాడు, నువ్వు ఎగతాళి చేస్తావా, నల్లని శరీరం అంటావా, పో నీకు తెల్లని పుష్టిస్తానని చెప్పేసి ఇచ్చేసాడు కదా. అయితే ఇక్కడ కూడా లోతు భార్య మరి ఉప్పు కోసం వెళ్ళి మరి దేవుని యొక్క ప్రణాళికని ఆమె ఏం చేసింది, డిస్టర్బ్ చేసింది కాబట్టి ఆమె ఉప్పు స్థాపం అయిపోయిందని చెప్తూ ఉంటారు. చూసారా, ఇరువురు కూడా ఇద్దరు భార్యలుగా ఉన్నారు, ఇద్దరికి పిల్లలు ఉన్నారు, ఇద్దరికి భర్తలు ఉన్నారు, ఒక మంచి కుటుంబాలుగా ఉన్నాయి. కానీ ఆ యొక్క ప్రవర్తన విధానంలో ఎంతో తేడా రెండు ఫ్రెండ్స్ అందుకే దేవుడు మన ముందు పెట్టాడండి. ఈ రెండు ఫ్రెండ్స్ మధ్యలో ఈ రోజున ఈ మధ్యాహ్న కాల సమయంలో మన కుటుంబం ఫ్రేమ్ పెట్టుకొని చూద్దామా. ఇటు లోతు కుటుంబం, ఇటు నోవాహు కుటుంబం ఫ్రేమ్, ఇటు లోతు కుటుంబం ఫ్రేమ్, మధ్యలో మన ఫోటో, మన ఫ్యామిలీ ఫోటో. మరి ఈ రెండు ఫోటోల్లో, ఈ రెండు ఫ్రేమ్స్లో ఉన్నటువంటి లక్షణాలు ఏమున్నాయి మనలో మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి ఆలోచించేద్దాం. ఎందుకంటే మరి ఇక్కడ నాకు అంత ప్రసంగం చేయడానికి నాకు అంత అర్హత లేదు, అంత జ్ఞానం లేదు, అంత తెలివి లేదు. కానీ నా యొక్క మరి ఏమంటారు ప్రేరేపణ బట్టి, నా సంఘంలో నేను పొందినటువంటి మేలును బట్టి మరి నా సంఘానికి కొన్ని హెచ్చరికలు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కేవలం పాస్టర్లు అయితేనే బోధ చేయాలి, బోధ కాదు కానీ స్వార్థను ప్రకటించాలని లేదు. కానీ విశ్వాస అయిన ప్రతి ఒక్కరి మీద దేవుడు ఆ బాధ్యత ఇచ్చాడు. మనం సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉందండి. మనం ఉన్నటువంటి దినాలు అపాయకరమైన దినాలు, అటువంటి కల్చర్, లోతు నోవాహు దినాల్లో ఉన్నటువంటి కల్చర్ మన భారతదేశంలోకి వచ్చేసింది. ఎక్కడో వినేవాళ్ళం ఇదివరకు, ఇలా జరుగుతుందంట, అలా జరుగుతుందంట. మన దృష్టి మనం విన్నటువంటి సమాచారంలో జెండర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి మనకు తెలిసి, ఎన్ని జెండర్స్ ఉన్నాయి, రెండు జెండర్స్ ఉన్నాయి, లేదంటే 3వ జెండర్ ఉంది అంతేనా. ఇప్పుడు 52 జెండర్స్ వచ్చినాయి. అది జియోలాజీ ప్రకారం జెండర్స్ కాదు, కానీ సైకలాజికల్గా మీరు ఏదనుకుంటే ఆ జెండర్ అయిపోతారంట. ఇటువంటి కల్చర్లో మనం జీవిస్తున్నాం. మరి ఇటువంటి కల్చర్లో జీవిస్తూ మనం ఏం చేయగలుగుతున్నాం? విశ్వాసంగా ఉన్నాం కదా, ప్రతిదినం వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం కదా, మన మీద ఎటువంటి బాధ్యత మన మీద ఉంది. ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? ఏదో వస్తున్నాం చేసేసి వింటున్నాం, మన బాధ్యత కాదులే, మనం వస్తున్నాం అంతే, అంతవరకే. బాధ్యత అంతా పాస్టర్ది, దైవ సేవకులు అనుకుంటున్నాం. లేదండి, అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. అది విశ్వాసులకి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రార్థించే స్త్రీలుగా ఉండాలి. మనం కుటుంబాల్లో ఎంతో దైవభక్తి కలిగి మరి శక్తి కలిగిన ప్రార్థనా జీవితం కలిగిన జీవితాలు మనకు ఉండాలి. 2016 సెప్టెంబర్ 16న మన ఇండియాలో కూడా ఒక గ్రేట్ ఏమంటారు జడ్జిమెంట్ వచ్చేసింది కదా. గ్రేట్ అనాల దాన్ని, ఏమొచ్చిందండి? 2016 సెప్టెంబర్ 16న ఏమన్నారంటే, ఒక స్త్రీ పురుషుడు మాత్రమే వివాహం చేసుకోవడం కాదు, కానీ స్త్రీలు చేసుకోవచ్చు, పురుషులు కూడా చేసుకోవచ్చు. ఏంటండి భారతదేశంలో కల్చరు? అసలు నిజంగా కల్చర్ పెట్టింది పేరు భారతదేశం. మరి ఇటువంటి భారతదేశంలో కూడా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు చొరబడ్డాయి అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో ఆలోచించేయాలి. మన కల్చర్ చాలా మంచి కల్చర్. భారతదేశంలో స్త్రీలను గౌరవించే కల్చర్, పురుషులు ఎంతవరకు చేయాలో అంతవరకు చేసే కల్చర్, ఇదంతా కూడా మారిపోయింది. మన దేశంలోనికి కూడా ఇటువంటి దినాలు ప్రవేశించాయి. మనకి దేవుని రావడానికి ఎంతో దూరం లేదు, కానీ చాలా సమీపంగా ఉన్నాం. మరి దేవుని రాజ్యానికి మన కుటుంబాన్ని, మనల్ని మనం కట్టుకోవాలి. ఆయన రాజ్యానికి రావడానికి మనం సిద్ధంగా ఉండాలి. అయితే నా సాక్షి జీవితం ఏంటంటే, ఇక్కడ దేవుడు మనల్ని హెచ్చరించాడు. అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి, అపాయకరమైన దినాల్లో ఉన్నాం కాబట్టి, 2 ఫ్యామిలీస్ మనం ముందుంచాడు కాబట్టి, అందులోని విషయాలు, అందులో లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవేమన్నా మనలో ఉన్నాయా ఒకసారి ఆలోచన చేసుకున్నాం. అయితే నేను నా 9th క్లాస్లో నేను రక్షింపబడ్డాను. నా పూర్తి సాక్ష్యం చెప్పడానికి సమయం లేదు కాబట్టి మెయిన్ పాయింట్స్ మీతో పంచుకుంటాను.
అయితే నా నా భర్త అంటే విశ్వాసంగా నేను ఎక్కడ పుట్టానంటే బ్రదరన్ అసెంబ్లీ. మీలో ఎంతమందికి ఆ యొక్క పరిచయం ఉందో నాకు తెలియదు. బ్రదరన్ అసెంబ్లీలో నేను రక్షింపబడ్డాను, అక్కడే బాప్తిస్మం తీసుకున్నాను. అయితే నా వివాహం అయిన తర్వాత మాది లూథరన్కి మారాను అనమాట. మా మామయ్య గారు లూథరన్లో సేవ చేస్తూ ఉంటారు. అయితే నా పుట్టింటి వాళ్ళు కానీ నా వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు కూడా అంత విశ్వాసం లేరండి. మా నాన్నమ్మ చిన్నప్పటి నుంచి ప్రేయర్ చేసుకునేది, మా అందరి గురించి ప్రార్థన చేసేది, వాళ్ళ పిల్లల గురించి కూడా ప్రార్థన చేసేది. కాబట్టి ఏమో ఈ రోజున మా ఫ్యామిలీ మొత్తం కూడా దేవుడిలో ఉండడానికి దేవుడు కృప చూపాడు. మా నాన్నమ్మకి 10 మంది సంతానం అయితే 4 అమ్మాయిలు 6 అబ్బాయిలు, మొత్తం అందరు ఇప్పుడు దేవుడిలో మరి ఉన్నారనమాట. అది దేవుని కృపే, ఆమె ప్రార్థన ఫలమే. ఏదేమైనా దేవుడు, నేను బ్రదర్లో ఉన్నప్పుడు బ్రదర్లో కల్చర్ ఎలా ఉంటుందంటే స్త్రీ మౌనంగా ఉండాలి, ఏం మాట్లాడకూడదు. ఎప్పుడో వాళ్ళు సాంగ్ పాడమనిస్తే పాడాలి. ఇటువంటి కల్చర్లో నుంచి నన్ను దేవుడు లూథరన్ కల్చర్లోకి పంపించాడు. ఫస్ట్లో నేను ఆ యొక్క ఆరాధన కానీ ఆ ప్రార్థన విధానం కానీ నాకు జీర్ణించిపోయేది కాదు. ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, ఆధ్యాత్మికంగా లేదేమో అనిపించేది అనమాట. కానీ కొన్ని రోజుల తర్వాత 2016 సంవత్సరంలో నేను మౌనంగానే ఉండేదాన్ని చర్చ్లో. ఎప్పుడైనా పాట పాడమంటే పాట పాడేదాన్ని. ఆ తర్వాత 2016లో సంఘ పాష గారు, అమ్మా లెంటేజ్లో ఒక మాట మాట్లాడతారా అని అడిగారు. అప్పుడు నాకు చాలా భయం వేసింది. నేను అవసరాలనేనా, దేవుని పరిశుద్ధ పీఠం దగ్గర నిలబడడానికి నేను అవసరాలనేనా అనిపించింది. నేను వెంటనే సమాధానం చెప్పలేదు. నేను ప్రేయర్ చేసుకుంటాను పాస్టర్ గారు, దేవుని మరి ప్రేరేపణ అంటే నేను ఖచ్చితంగా చెప్తాను అన్నాను. నిజంగా ½ గంట ఆయన టైం ఇచ్చాడండి నాకు. ½ గంటలో నేను ఏం మాట్లాడగలను, నేను అంత ఆధ్యాత్మికంగా కూడా లేను కదా, ఏం మాట్లాడగలను. ప్రేయర్ చేసుకున్నాను, నాకు తలంపు వచ్చింది. దేవుడు ఇచ్చిన అవకాశం ఎందుకు పోగొట్టుకోవాలని అనిపించింది. రెండో మాట వాళ్ళు ఓకే, నేను ఫోన్ చేసి చెప్పాను, రెండో మాట మాట్లాడించారు. అక్కడి నుంచి ప్రతి లాంగ్వేజ్లో నాకు ఒక డే మెసేజ్ ఇస్తారు. అయితే నేను ఎంత మాత్రం ముందు చెప్పినట్లుగా వాక్యంలో నాకు అంత పట్టేం లేదు, కానీ నా అనుభవాలు ఇలాగే నా అనుభవాలతో వాక్యాన్ని జోడించి మరి నా సంఘానికి తెలియపరిచేదాన్ని. అయితే నాకు 2 కుమార్తెలు, మన గార్డెన్స్ సంఘంలో అక్కడ చెప్పాను సాక్షులు. నాకు 2 కుమార్తెలు ఇచ్చినప్పుడు ఏ రోజు కూడా నేను ఇటువంటి ఒక సమాజంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, మగపిల్లలు పుట్టినప్పుడు చాలా ఆనందిస్తారు, అమ్మాయిలు అన్నప్పుడు కొంచెం ఎలాగైనా డిసప్పాయింట్ అవుతారు. కానీ దేవుని అత్యంత మహాకృపను బట్టి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చిన నా భర్తకు కానీ నాకు కానీ ఎప్పుడు కూడా మరి అసంతృప్తి అనేది లేదు. మాకు దేవుడు ఇచ్చాడు, ఆ బిడ్డను ఎలా పెంచుకుంటాడో మాకు తెలియదు కదా. అయితే ప్రతిరోజు నా పిల్లల కోసం నేను ఎవ్రీడే ప్రతిరోజు ఈవినింగ్ 6కి నేను ప్రార్థన చేయడం నాకు అలవాటు. వాళ్ళ కోసం కేవలం నా పిల్లల కోసం 6కి ప్రార్థన చేస్తాను, ఈవినింగ్ 6కి. ఎందుకంటే నేను పాలిటెక్నిక్ చదివే రోజుల్లో అక్కడ ఉన్నటువంటి, నేను కాకినాడ జీపీటీలో పాలిటెక్నిక్ చేశాను. అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ మరి 6కి బైక్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు. మనకు లేదు ఆ కల్చర్. వాళ్ళు వెళ్తూ ఉంటారు, ఏంటి 6కే చేస్తున్నారు వీళ్ళు అని ఒకరోజు ఒక అతను అడిగాను నేను, ఏంటంటే 6కి వెళ్తున్నారంటే ఈ టైంలో ప్రార్థించాలరా, రే మొదటిదేమో ఈ యూదులకి దేవుడు ఇచ్చినటువంటి మొదటి సమయము, ఇది మన కల్చర్ కాదు కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి సమయం. రే మొదటి కావున మరి పిల్లల కోసం కన్నీరు విడవమని ఉంటుంది కదా, దాన్ని బట్టి మేము ప్రార్థన చేసుకుంటాము అన్నప్పుడు నా మనసులో ఇంకా అలా ఉండిపోయింది. నా పిల్లల కోసం కూడా ఈ రోజు కూడా నేను ఎక్కడున్నా, ఆఫీస్లో ఉన్నా, బయట ఏదైనా షాపింగ్ మాల్లో ఉన్నా, ఏ ఫంక్షన్లో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, బస్సులో ఉన్నా, ఎక్కడున్నా కూడా నేను ఖచ్చితంగా నా ప్రభు పాదాలు పట్టుకోవడం అలవాటు చేశాడు నా పిల్లల కోసం. అయితే నా ప్రార్థన ఫలితం ఎక్కడికి పోలేదండి. నాకు 2 ఆడపిల్లలు ఇచ్చాడు దేవుడు. ఆ బిడ్డలు వాళ్ళ స్కూలింగ్ విషయంలో కూడా దేవుడు ఎంతగానో కృప చెప్పాడు. ఆ స్కూలింగ్ విషయంలో వాళ్ళు మంచి సాక్ష్యాలు పొందుతున్నారు. ఆ తర్వాత నా పిల్లలు స్కూల్ ఫస్ట్ రావడం, అలాగే పిల్లలిద్దరిని వాళ్ళ స్కూల్లో మనం చెప్పడం మర్చిపోయాను. వాళ్ళ స్కూల్లో వెంట ఎస్పీఎల్సీ చేయడము తప్పంట, అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు ఉంది. కానీ నా పిల్లల పట్ల అది జరిగింది. వాళ్ళ డైరెక్టర్ గారు అన్నారమ్మా, మీరు నిజంగా మీ పిల్లలు, అది కేరళ స్కూల్ అండి, అయితే ఆ కేరళ స్కూల్లో ఆ కేరళ డైరెక్టర్ అన్నాడు, మీ పిల్లలు నిజంగా తోసేయలేకపోయాము, ఇద్దరికి చేయాల్సి వచ్చిందని చెప్పేసి దేవుడు మరి ఆ మాట మాట్లాడినప్పుడు నిజంగా నేను తల్లిగా చాలా ఆనందించాను. తర్వాత మొన్న నా చిన్న పాప ఇక్కడ బీజీ2లో నారాయణలో చదువుతుంది, ఇంటర్ సెకండ్ ఇయర్. ఆ పాప స్టూడెంట్ ఆఫ్
ఆఫ్ ది ఇయర్గా సెలెక్ట్ అయ్యింది. ఆ బిడ్డ పట్ల కూడా దేవుడు ఎంతగానో కృప చూపాడు. పెద్ద పాప MITలో ఛత్తీస్గఢ్లో చదువుతుంది. నిజంగా ఆ బిడ్డలకి మేము ఖర్చు పెట్టింది కూడా చాలా తక్కువ, కానీ దేవుని పాదాలు పట్టుకున్నాం కాబట్టి దేవుడు ఆ బిడ్డని మరి ఎలాగంటే అమూల్య ముత్యాల లాగా పెంచడానికి మరి అంత జ్ఞానం నాకు ఉందో లేదో నాకు తెలియదు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఆ బిడ్డని పెంచగలిగాను. మనం ముఖ్యంగా ఏంటంటే సాక్ష్యం, ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మంచి సాక్ష్యం ఇస్తారు. ఆ పిల్లల గురించి వాళ్ళు అంత డబ్బాలకు పోయి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ యొక్క మరి సాక్ష్య జీవితం విన్నప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది. ప్రభువానికి స్తోత్రాలయ్యా, ఇంతకు మించి నేనేం అడగను ప్రభా, ఆ బిడ్డను నీలో పెంచుతాను ప్రభా. నువ్వు నాకు ఆ బిడ్డలనిద్దరిని గిఫ్ట్గా ఇచ్చాడు కదా. కుమారుడు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. నేను అనుకుంటాను ఆడపిల్లలు ఆయన ఇచ్చు బహుమానం, ఆడపిల్లలు దేవుడు ఇచ్చే బహుమానాలు కాబట్టి ఆయన ఇచ్చిన బహుమానాన్ని దేవుడిలోనే పెంచుతున్నాను, దేవుని కోసమే పెంచుతాను. ఆయన మరి ఆ బిడ్డని ఎలా యూజ్ చేసుకుంటాడో నాకు తెలియదు. అది డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే దైవ సేవకులకు ఉపయోగపడేటట్లుగా ఆ బిడ్డను యూజ్ చేసుకోవచ్చు. ఆ బిడ్డల విషయంలో నేను ప్రార్థనాపూర్వకంగా తల్లిగా చెప్తున్నాను. మీ పిల్లలను కూడా, మీ పిల్లల కోసం కూడా ఒక టైం పెట్టుకొని కన్నీరు విడవండి, ప్రార్థించండి. ఎందుకంటే మార్నింగ్ మనం విన్నాం, మన పితరులు చేసిన పాపాలు మన బిడ్డల మీద శాపాలుగా వస్తున్నాయంట. ఒకవేళ మన పితరులు ఏం చేస్తారో మనకు తెలియదు కదా. మనమైతే మంచిగా జీవించినప్పటికీ కూడా ఆ పాపాలు మన పిల్లల మీదకి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కన్నీరు విడవలసిన తల్లిదండ్రులుగా ఉన్నాం. నేను అంతే ప్రార్థిస్తానండి, మీరు కూడా అంతే ప్రార్థించండి. అలాగే కుటుంబం కట్టుకోవడంలో కూడా మనం ఉదయకాల సమయంలో నేర్చుకున్నాము. మన భర్తల గురించి కానీ, మన పిల్లల గురించి కానీ, దేని గురించి అయినా కూడా ప్రతిదీ ప్రభు పాదాల దగ్గర పెట్టుకోవడం నేర్చుకున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. సిస్టర్ గారికి వందనాలు. కొద్ది కాలం నుండి సిస్టర్